ట్యాబ్ కంట్రోల్. ట్యాబ్ని డ్రాగ్ చేస్తాను. ఇక్కడ 2 ట్యాబ్స్ అని వచ్చాయి కదా, ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే కలెక్షన్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ ట్యాబ్ పేజెస్లోకి వెళ్ళి మల్టిపుల్ పేజెస్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ట్యాబ్ 1 ట్యాబ్ 2 అని ఉంది. వీటి నేమ్ చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ ట్యాబ్ 1 దగ్గర నేమ్ ఇస్తాం కలర్స్ అని. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసరికి ట్యాబ్ 2 ఇక్కడ ఏమి ఇస్తాము, కోర్స్ అని ఇస్తాం. ఓకే చేస్తాను. యాడ్ చేయాలనుకుంటే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా. రిమూవ్ చేసుకోవాలనుకుంటే పర్టికులర్ వన్ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నాకు 2 ట్యాబ్స్ కావాలి. సో యాడ్ 1 వచ్చేసరికి కలర్స్, ఇంకోటి కోర్స్ అని ఇస్తాను. ఇచ్చి ఓకే చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, 2 ట్యాబ్స్ వచ్చాయి నాకు. ఫస్ట్ ట్యాబ్ ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నౌ డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్స్ ఉంటాయి కదా, అవి కంట్రోల్స్ని ఇక్కడ డ్రాగ్ చేసుకుంటాను. ఫస్ట్ రేడియో బటన్స్ తీసుకుంటే, రేడియో బటన్స్ కానీ చెక్ బాక్సెస్ కానీ తీసుకోవచ్చు. 1 2 3 అండ్ 4. ఫస్ట్ దానికి వచ్చేసరికి నేమ్ ఏమి ఇస్తాం, టెక్స్ట్ వచ్చేసరికి రేడియో బటన్ 1 కాకుండా కలర్స్ అన్నాం కదా, బ్లూ అని ఇద్దాం. బ్లూ అండ్ కలర్ వచ్చేసరికి వైట్లో ఉంది, అందుకే అలా వస్తుంది. ఒక్క నిమిషం. బ్యాక్గ్రౌండ్ కలరు గ్రీన్. గ్రీన్. ఓకే. ఫస్ట్ దీనికి సమ్ నేమ్ ఇస్తాము. రెడ్. దీనికి వైట్. ఇప్పుడు కోర్స్ అనే ట్యాబ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ కొన్ని వేరే కంట్రోల్స్ ఏమైనా మీకు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు కంట్రోల్స్ని. ఓకేనా. ఫస్ట్ ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంది, సో అందుకే అలా వస్తుంది. ఫస్ట్ రేడియో బటన్ వచ్చేసరికి C++. ఓకే. ఇట్లా ఇచ్చానమాట కోర్సెస్. వీటిని మళ్ళీ మీరు ఈవెంట్స్, మళ్ళీ వీటి ఈవెంట్స్ వేరేగా ఉంటాయి కదా, మీరు డబుల్ క్లిక్ చేసుకొని ఈవెంట్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ట్యాబ్ని రన్ చేసి చూద్దాం.
ఫస్ట్ ఏమైంది, మనకు ఒక ట్యాబ్ కంట్రోల్ వచ్చింది. ఓకే, అందులో 2 ట్యాబ్స్ ఇచ్చాము, ఒకటి కలర్స్, ఒకటి కోర్సు. కలర్స్లో వచ్చేసరికి కలర్స్ ఇచ్చాము. ఓకే, ఏదైనా సెలెక్ట్ చేసుకునేటట్టు. ఓకే, ఇవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనకి మెసేజ్ బాక్స్ రావాలనుకుంటే నార్మల్గా మనం మెసేజ్ బాక్స్ రాసుకుంటాం కదా, క్లిక్ సెలెక్ట్ ఈవెంట్లో అది చేసుకుంటాం. నెక్స్ట్ కోర్సెస్లోకి వచ్చేసరికి ఇట్లా పేజెస్ అనేవి మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. ఓకేనా, ఇవి ట్యాబ్ కంట్రోల్. వీటికి మళ్ళీ మీరు ఈవెంట్స్ రాసుకొని ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటా అంటే మీ లాజిక్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు 2 పేజెస్ ఉన్నాయనుకోండి, అంటే ఇదొక పేజు రెండిట్లు ఒకే పేజ్లో చూపించాలి. సో ఈ ట్యాబ్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాం. అందులో సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాను, ఫస్ట్ లాగిన్ పేజ్ అని చెప్తాను. ఇక్కడ లాగిన్ అని ఇచ్చి లాగిన్ పేజ్ని ఇందులో డిజైన్ చేస్తాను నేను. ఓకే, తర్వాత ఇంకొకటి సైన్ ఇన్ రిజిస్టర్ అని క్రియేట్ చేసినప్పుడు సెకండ్ ట్యాబ్లో ఉన్న ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక పేజ్ తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్ కింద, ఆ పేజ్ని ఇందులో డిజైన్ చేస్తాము. ఇందులో క్లిక్ చేయగానే సేమ్ ఇవి అనే కంట్రోల్స్ కాదు, ఏ కంట్రోల్స్ అని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అన్ని కంట్రోల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మీ లాజిక్ని బట్టి మీరు కోడ్ రాస్తారనమాట. ఇవి ట్యాబ్ కంట్రోల్.